అనుమతులు లేకుండా కాన్పులు అబార్షన్లు నిర్వహిస్తున్న ప్రొద్దుటూరు స్థానిక విజయనగరం వీధిలోని ఫ్లోరెన్స్ హాస్పిటల్ నిర్వాహకురాలు నర్సు రంగమ్మ అలియాస్ రాజీ హాస్పిటల్ సీజ్ చేసిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ శివప్రసాద్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజుల క్రితం భావన అనే మహిళకు కాన్పు చేసే తన బిడ్డ మరణానికి కారణమయ్యారంటూ ఫ్లోరెన్స్ హాస్పిటల్ యాజమాన్యంపై చేసిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఉదయం జిల్లా డిప్యూటీ డిఎం హెచ్ఓ శివప్రసాద్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రొద్దుటూరు పట్టణం విజయనగరం వీధిలో డాక్టర్ సాయి ప్రసాద్ ఫ్యామిలీ ఫిజిషియన్ పేరుతో నిర్వహిస్తున్న ఫ్లోరెన్స్ హాస్పిటల్ నందు అనుమతులు లేకుండా కాన్పులు అబార్షన్లు నిర్వహిస్తున్నది వాస్తవమేనని నిర్ధారించిన అధికారులు హాస్పిటల్ పూర్తిగా సీజ్ చేశారు. జంబలమడుగు ఆర్టీఓ సాయి అక్కడికి చేరుకొని ప్రైవేటు వైద్యశాలలపై అజమాయిషీ లేకపోవడం, అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ డిఎం హెచ్ఓ శివప్రసాద్ రెడ్డిని ఎందుకు పరిశీలించలేదు అని నిలదీశారు. సీజ్ చేసిన ఫ్లోరెన్స్ ఆసుపత్రిని పరిశీలించి నర్సు రంగమ్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుమతులు లేకుండా ఎలా కాన్పులు చేస్తున్నారంటూ ఆర్డీఓ మండిపడ్డారు. అనంతరము పోసిన కాంపౌండ్ నందు ఉన్న వారాహి ఆసుపత్రిలోని ఆర్డీఓ సాయిశ్రీ పరిశీలించి ప్రొద్దుటూరులో ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. వాళ్ళిద్దరు నెంబర్లు ఇవ్వండి ఇయ్యలే. సరే వాళ్ళు మరి ఏదో పని చేయడానికే కదా వచ్చింది. మాయలేం ఎత్తడం లేదా, మాయలేం ఎత్తడం లేదా బిడ్డలు మళ్ళా కొత్తనాటకమా నేను అయినా డెలివరీ చెప్తాను. సరే నీ పేరు కూడా ఫస్ట్ ముందే పెడతాను. అంటే ఎన్ని రోజులు మీరు వారానికి నేను ఎంతకాలం సరిపోయింది. కెనలాలు పెడుతుందంట. పైసలు మాకు కాన్పులు చేసేది అందుకు నేర్పలేదమ్మా? మీకు ఎట్లా కాన్పుల ముందర నిలబెట్టి చూపించడం అందుకు ఏం చేయలేదా? క్యాన్లాలు పెడుతున్నారు, ఇంజక్షన్లు వేస్తున్నారు. చాలు. ఫీవర్ వచ్చిన వాళ్ళకి, వామిట్స్ అయిన వాళ్ళకి, మోషన్స్ అయిన వాళ్ళకి, హై బీపీ ఎక్కువైన వాళ్ళకి అట్లా సారు క్యాన్లో పెట్టేదా? నేను రాలే మేడం. తీసుకొని పోతా, తీసుకొని పోతా. అసలు మీరు ఎఫర్ట్ చేయాల్సిన పని ఏమి? లోకేష్ ఎట్లా లోకేష్ ఎఫర్ట్ చేసిన మీ మిస్సెస్ నడుగు చెప్తాది చేసిందో లేదో. వానికి ఒక లైసెన్స్ లేదు, ఏం లేదు వానికి. ఇప్పుడు ఈయనే ఉన్నారు, మా హస్బెండ్, మా నాన్న, మా అమ్మ, వీళ్ళందరికీ చెప్పకుండా పిల్లోడు వాళ్ళ బాధ్యతలని అడగకుండా తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఈమె మాట్లాడుతూనే అప్పగించిందనే కదా రెఫరెన్స్ ఉంటుంది ఆ హాస్పిటల్ ఏం చేసినా లోపల పిల్లల్ని తీసుకు ఏడ్చలేదు అనే కారణంతో పిల్లల్ని తీసుకుని ట్రీట్మెంట్ ఇస్తారా? ఏడ్చలేదు, కొట్టి ఏడ్చినాడు 3 సార్లు. ఆ అప్పు కూడా నేను విన్నా. ఆ టైంలో కూడా ఆ స్టిచెస్ అప్పుడు, ఆ నొప్పులప్పుడు పిల్లోడు నీకు కాన్పు చేసింది ఎక్కడ? మాకు కాన్పు చేసింది ఎక్కడ? నీకు కాన్పు చేసింది ఎక్కడమ్మా? ఇదే గ్రీన్ మ్యాట్ ఏమైతే వేసినారో నా టైం బాగుంది. ఇక్కడ పడుకోబెట్టి ఇది నేను అపియర్ అవ్వను. ఇక్కడ మిగతాదంతా అవుతుంది. ఇక్కడ నేను అపియర్ అవ్వను. నేను ఎక్స్పోజ్ అవుతా అన్నారు. మీ బాడీ పార్ట్స్ ఎక్స్పోజ్ అవుతాయి ఒకే మాట చెప్పినా. ఈడ మేడం ఏమంటే స్టిచెస్ చేస్తాను, పిల్లోని అప్పగించింది. ఇక్కడ కూర్చోలేదు, పిల్లోని ఏం చేయలేదు. కొట్టినారు, ఏడ్చినాడు, 3 సార్లు ఏడ్చినాక తీసుకెళ్ళిపోయినారు. ఏమని చెప్పి తీసుకెళ్ళినారు? పిల్లోడికి ఇది మా పరిస్థితి, ఇమ్మని తాగినాడా అంటే ఏం లేదు. ఊరికే ఏడ్చలేదు కారణంతో తీసుకెళ్లి అడ్డమైన ట్రీట్మెంట్ ఇచ్చి బాడీలో ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఇంకా లేనిపోయిన ఇన్ఫెక్షన్ అని చెప్తున్నాడు. 30% బాగా బతుకుతాడు, 70% ఛాన్స్ లేదు. ఈ రకంగా చెప్తే ఎవరిపై పడుతున్నా
కిమ్స్ అప్పటికప్పుడు తీసుకోవాలనే ఒకవేళ అవి మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అని చెప్పినారు. ఆ రకంగా చెప్తారా, భయపెడతారా? ప్రతి ఒక్కరు ఇది నా విషయం ఒక్కటే కాదు, బయట వాళ్ళు వేరే హాస్పిటల్ నుంచి వచ్చినా వాళ్ళకు అదే చెప్తున్నాడు. ఇది చాలా తప్పు. అదేనేది మాకు బయటపడాలా. సీజ్ చేయడం గురించి నేను బాధించట్లా, పిల్లోని అప్పగీయడం తప్పైంది. ఆ పిల్లోని బతికి ఉంది. ఏమంటే ఏడుపు కారణంతో తీసుకెళ్లి అడ్డమైన ట్రీట్మెంట్ ఇచ్చినాడు. దానివల్ల పిల్లోడు ఈరోజు లాస్. లేదు లేబర్ చేయకూడదు, ఏదే కానీ నువ్వు లేబర్ టచ్ చేయకూడదు. ఓన్లీ జనరల్ మెడిసిన్, అది కూడా సాయి ప్రసాద్ అనే డాక్టర్ మాత్రమే చూడాలి. వేరే ఎవరు ఈ హాస్పిటల్ ఎంటర్ కాకూడదు. ఒకవేళ ఎంటర్ కావాలని నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ద్వారా నేను పలానా డాక్టర్స్ కోరుకుంటున్నాను, వాళ్ళని అపాయింట్ చేసుకుంటాను పలానా సర్వీసెస్ కోసమని నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత చేసుకోవాలి. అంతేగాని వితౌట్ యాక్సెప్టెన్స్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తా ఉంటే ఆ పిల్లోళ్ళు అక్కడ పోయి చనిపోతా అంటే వాళ్ళకి సరైన సర్వీసెస్ లేకపోతే వాళ్ళందరూ ఈ విధంగా పేపర్లలో వేస్తా అంటే మేము పని చేయడం లేదని వేస్తా అంటే ఏంటమ్మా మీరు ఇలా చేసుకుంటా పోతా అంటే ఏ చట్టం నీ చేతిలోనేనా? చట్టము నీ చేతిలోనే, ప్రెస్ నీ చేతిలోనే, జనాభా నీ చేతిలోనే, గర్భవతులు నీ చేతిలోనే పెట్టుకొని ఉంటావా? అంటే ఇంకా పోలీసు వాళ్ళు అవసరం లే, ప్రెస్ వాళ్ళు అవసరం లే, డిఎంఎండ్హెచ్ అవసరం లే, ఇక్కడ ఉండే మెడికల్ స్టాఫ్ అవసరం. ఒక్క మెడికల్ చేసినంత మాత్రాన్ని ఇంత రైట్ రాయిగా ఎట్లా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడతావు నువ్వు? అందరి పనులు నువ్వే చేస్తావు, మా పని మేము చేసేదానికి వచ్చినాం, వాళ్ళ పని వాళ్ళు చేసేదానికి వచ్చినారు. ఎవరి పని వాళ్ళు చేయాలి కానీ అందరి పనులు నేనే చేస్తానని నీ పెట్టుకుంటే ఇంకా నీకు సీజ్ చేయక నేను ఎందుకు చేస్తారని మళ్ళీ అడుగుతున్నావే. టోటల్ మీరు చేయాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతానికి టోటల్ చేసేస్తాను నేను. బర్త్ సర్టిఫికెట్లు బర్త్ సర్టిఫికెట్ ఆఫీస్ లో మున్సిపల్ ఆఫీస్ నాకేం తెలుసు సార్ ఆల్రెడీ ఫస్ట్ లో ఒకసారి చీజ్ చేసినాడు, చీజ్ చేసినాడా లేదా? అదే కదా, ఎట్లా ఇది రిజిస్టర్ కావడం వాళ్ళు మున్సిపాలిటీ పంపుతున్నారు. ఇప్పుడు ఉన్నాయి కదా ఫోటో తీసుకున్నాం సబ్మిట్ చేసిన మాట్లాడేటప్పుడే లాస్ట్ మూమెంట్ లో వచ్చినారు చెప్పినప్పుడు మా దగ్గరకు వచ్చింది మేడం. అప్పుడు నువ్వు ఒకవేళ నా దగ్గర సర్వీసెస్ లేవు ఎవరి దగ్గర పంపించచ్చు కదా డాక్టర్ దగ్గర. నేను చెప్పినాను మేడం, సార్ కూడా చెప్పినారు మేడం. కింద చెప్పిన తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఎక్కడ పోమని చెప్పేసి వచ్చి కూర్చున్నారు. ఆ విషయంతోనే మేము ఇక్కడ ఆ పాప చూడడం జరిగింది తప్పితే ఇంకొక విషయం అయితే కాదు మేడం. ఆ పాప మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఆ విధంగానే నా దగ్గరకు వచ్చింది. కానీ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీ బిడ్డలని కాదు, మొత్తం హాస్పిటల్ సీజ్ చేస్తాం, మీరు బయటకు వెళ్ళండి. మళ్ళీ ఏదైనా డిఎంఎండ్హెచ్ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర అదే సార్ రెఫరెన్స్ అనేది లైసెన్స్ లేని హాస్పిటల్ అని తెలిసి రెఫరెన్స్ గా ఎలా పిలుస్తారు పీడియాట్రిషియన్ అంటే అక్కడ బేబీకి ఏమైందని ముందు జాగ్రత్తగా పిలిచినారు, అది నాకు కావాలి. మీకు ఇక్కడ పర్మిషన్ అది నాకు తెలియదు. లైసెన్స్ ఉంది, లైసెన్స్ లేదనే తెలీదు. నార్మల్గా ఎలా తెలుసు? ఫ్రెండ్స్, ఎప్పుడు నేను స్కూల్ టైం నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ తెలుసు. ఎప్పటి నుంచో చాలా మందికి ఇలా డెలివర్స్ చేస్తున్నారు, మంచి వాళ్ళు మన వాళ్ళు అనుకొని మేము అప్రోచ్ అయ్యాం. ఇప్పుడు నార్మల్ డెలివరీలో కూడా బిఫోర్ అంటే డెలివరీ ముందు 2 days ముందు నేను మళ్ళీ స్కానింగ్ కూడా చేయించుకున్నాను. ఇన్ఫెక్షన్ ఇక్కడ బృందా స్కానింగ్ సెంటర్కి రాయించారు. ఆ బేబీ ఎలా ఉందో కండిషన్ 2 days ముందు స్కానింగ్ అయినా తెలుస్తుంది కదా. అంటే నేను హెల్తీగా ఉన్నా, బేబీ హెల్తీగా ఉంది. 9 months నేను చాలా యాక్టివ్గా కూడా పని చేసుకున్నాను. 7 days బాబుకి ఇన్ని మెడిసిన్స్, ఇన్ని ఓన్లీ మెడికల్ బిల్లులే మేడం. మేము చేసిన మిస్టేక్ నమ్మి రావడం ఓకే. బాబుని అప్పగీయడం అనేది ఎంతవరకు కరెక్ట్? చెప్పకుండా అతను తీసుకెళ్లడం అనేది మాకు కావాలి. అది ఎవిడెన్స్. మాకు ఇప్పుడు ఇన్ని చోట్ల మేము తిరుగుతున్నాం, అది అనేది ఎవిడెన్స్. అంటే మీ పార్ట్స్ ఎక్స్పోజ్ అవుతాయి. బేబీనే లేనప్పుడు నేను ఇంకా ఏం చేస్తాను? నా పార్ట్స్ ఎక్స్పోజ్ అవ్వని నాకు అవసరం లే, ఎవిడెన్స్ అనేది నాకు కావాలి. రేపు పొద్దున్న నేను కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి, నాకు ఆన్సర్ చెప్పాలి. బేబీ లేడు, తీసుకురాలేము. మళ్ళీ నేను ఏదో ఒకలాగా
తెచ్చుకుంటాము అదనేది పోనీలేండి. ఇలా ఆ హాస్పిటల్ ఆల్రెడీ ఒక 5 మెంబర్స్ జాయిన్ అయినారు మేడం. మా అబ్బాయితో పాటు ఎవరీ పేషెంట్ కి ఒకటే ట్రీట్మెంట్, ఒకటే క్రిటికల్ కండిషన్. సేమ్ మాకేం చెప్పినాడో అదే చెప్తున్నారు. ఒకరికైతే యూరిన్ రాకుండా పైప్ అడ్డం పెట్టినారు మేడం. క్రిటికల్ 17 ఇయర్స్ అబ్బాయి బాబు పుట్టాడు మేడం వాళ్ళకి. ఇలా అతను కూడా అక్కడ గేమ్స్ ఆడుతున్నాడు బేబీస్ లైఫ్ తో. చాలా ఒక మెడికల్ బ్లడ్ టెస్ట్ ల్యాబ్ ఉంది మేడం, చిన్న రూమ్ మేడం. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని విజయనగరం స్ట్రీట్లో ఉన్న ఫ్లోరిజన్ నైటింగేల్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని, ఇక్కడ డెలివరీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనరల్ ఫిజిషియన్ ఆర్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది. గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్ ఏమీ లేవు. ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ థియేటర్ ఉంది. థియేటర్లో అన్ని రకాల సామాగ్రి ఉంది. ఓటీ టేబుల్ కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. అట్లే ఇక్కడ చేసినట్టు ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసినారని ఇండికేషన్ ప్రకారం చేసినట్టు కూడా కేస్ షీట్లు ఉన్నాయి, దాని రిపోర్ట్ ఉన్నాయి, దాన్ని కూడా పంపించాము. అట్లే ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్లో 2 కేస్ షీట్లు ఉన్నాయన్నమాట. ఒకటి సిజేరియన్ సెక్షన్ చేసినట్టు, ఒకటి నార్మల్ డెలివరీ చేసినట్టు కేస్ షీట్లు ఉన్నాయి. ఆ రోజు మేము డిఎంఎస్ఓ సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము. ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు, డిఎంఎస్ఓ సార్ ఆదేశాల మేర వరకు ఈరోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది. అందుకని మేము కడప నుంచి సార్ పిఓ రమేష్ సార్, పిఓ అభిషేక గారు, డెమో సెక్షన్ నుంచి భారతి మేడం డెమో అండ్ వాళ్ళ టీం అందరూ రావడం జరిగింది. వచ్చి ఈ హాస్పిటల్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సాయి ప్రసాద్ డాక్టర్ పాత్ర ఏంటి సార్? ఇది మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టరు, మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మ అలియాస్ రాజానాయమ్మ, దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్కు. సార్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్గా ఇక్కడ ఉన్నారు. దాంట్లో జనరల్ ఫిజిషియన్కి మాత్రమే ఆయన ఎలిజిబుల్, అది చూడడానికి మాత్రమే కన్సల్టెంట్గా దీంట్లో ఉన్నారు. ఆయనకు తెలియకుండానే చేస్తాను ఇక్కడ మీ దృష్టికి ఏమన్నా? మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి. ఈరోజు రావడం జరిగింది. కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు సార్ నాకు గైనకాలజీ సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగిందండి. ఇక్కడ ఏం యాక్షన్ గతంలో కూడా ఒకసారి సీజ్ చేసినాం కదా ఈ హాస్పిటల్ గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకొని జనరల్ ఫిజిషియన్ వరకు ఓపెన్ చేశారు. ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు, కలెక్టర్ సార్ గారి ఆదేశాల మేరకు, డిఎం సార్ మేరకు ఈరోజు కంప్లీట్గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. దీని మీద అండి ఆ భావన అనే ఆమె లేడీ ఇక్కడ నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో. నార్మల్ డెలివరీ అయింది. ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగిందండి. మామూలుగా ఇక్కడ హాస్పిటల్స్ లో అధికారులు చెక్ చేస్తాను కదా, మీ దృష్టికి రాలేదా ఇప్పుడు గతంలో ఇట్లా జరుగుతుంది అనేది? ముందు వచ్చినప్పుడు సార్ డిఎంహెచ్ఓ సార్ వచ్చి సీజ్ చేసినారండి. తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతున్నారా అనుకున్నాము. లోపల ఇది చేస్తున్నారనేది మా దృష్టికి ఇంతవరకు రాలేదండి. మొన్న రావడం బయటపడడం జరిగింది. దానివల్ల ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది.